అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కులగణనకు చట్టబద్ధత ఉందో లేదో ప్రభుత్వమే చెప్పాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్కు 35 పేజీలతో కూడిన నివేదిక ఇచ్చారామె. అంతేకాదు 20 డిమాండ్లను కమిషన్ చైర్మన్కు అందజేశారు కవిత. ఇప్పుడు కమిషన్ ఏం చేయబోతోంది? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కులగణన వేళ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. పలు బీసీ సంఘాల ప్రతినిధులు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి వెళ్లిన కవిత 35 పేజీలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కవిత. నెల రోజుల్లోనే నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. డెడికేటెడ్ కమిటీ స్వతంత్రంగా పనిచేయాలన్నారు. ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామాగ్రి ఇవ్వకుంటే కమిటీ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారామె. భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తా ఉన్నాం. బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్ 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. వాస్తవానికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతాం. కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారామె. తెలంగాణ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు కారణంగా విలువైన 11 నెలల సమయం వృధా అయిందన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. ఎక్కడికన్నా పోయి ఏమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీలకు ఎంతో న్యాయం చేసిందన్నారు కవిత. అయితే కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. అంతేకాదు కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారామె. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళతో ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. తమిళనాడులో అమలు చేస్తున్న మాదిరిగా రాష్ట్రంలోనూ విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి తరపున మొత్తం 20 డిమాండ్లను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ముందు ఉంచారు కవిత.
వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ ప్రభుత్వానికి సూచించాలి. జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో బీసీల గణనను సైతం చేపట్టేలా కమిషన్ తన నివేదికలో సిఫారసు చేయాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ తన నివేదిక సమర్పించాలి. విద్యా ఉద్యోగ అవకాశాలలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీల జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫారసు చేయాలి అని విజ్ఞప్తి చేసింది తెలంగాణ జాగృతి. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫారసు చేయాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేసేలా ప్రభుత్వాలకు కమిషన్ సూచన చేయాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండేలా కేంద్రానికి కమిషన్ సూచించాలి. ఎంబీసీ సంచార జాతుల వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు జరిపేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయాలి. ఇలా మొత్తం 20 డిమాండ్లతో డెడికేటెడ్ చైర్మన్కు వినతిపత్రం అందించారు ఎమ్మెల్సీ కవిత. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించనున్న కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది.